హాయ్ అండి. ప్రతి సంవత్సరం గాజువాకలో అయితే డిఫరెంట్ వినాయకులనైతే పెడతారు. ఈ సంవత్సరం కూడా 2 పెద్ద వినాయకులనైతే పెట్టారు. ఒకటి కోటి శివలింగాలతో వినాయకుడు, ఇంకొకటైతే లక్ష శీలలతో వినాయకుడినైతే పెట్టారు. ఇంకా 5వ తేదీనైతే మేము వినాయకులు చూడడానికైతే వెళ్ళాము. ఇంకా 6వ తేదీన నిమజ్జనం చేసేస్తారని చెప్తే, మేము వెళ్ళే తోవలో ఇక్కడ లోకల్‌లో అయితే 500 కేజీలతో అయితే ధాన్యం వినాయకుడైతే ఇక్కడ పెట్టారు. చాలా బావుంది ఈ వినాయకుడు కూడాను. ఇది 6వ తేదీన నిమజ్జనం చేసేస్తారంట. నిమజ్జనం చేసిన రోజు ధాన్యమైతే పంచిపెట్టేస్తారని చెప్పారు. ఇంక ఈ వినాయకుడిని చూసేసిన తర్వాత కోటి శివలింగాల వినాయకుడి దగ్గరికైతే వెళ్ళాము. అదైతే గాజువాక ఆర్టీసీ డిపో పక్కనైతే పెట్టారు. మేము వెళ్ళేసరికైతే దర్శనాలైతే ఆపేశారు. లాస్ట్ ఇయర్ అయితే అక్కడ ఆర్టీసీ డిపో పక్కనైతే బెల్లం వినాయకుడైతే పెట్టారు. ఇంక ఈ సంవత్సరం కోటి శివలింగాలు పెట్టారు. నిమజ్జనం చేసిన రోజు ఆ కోటి లింగాలైతే పంచిపెట్టేస్తారంట. ఇంకా అక్కడ దర్శనాలు ఆపేసిన వల్ల ఇంకా మేము గాజువాకలో ఉన్న లంకా గ్రౌండ్‌కైతే వచ్చాము. ఇక్కడైతే లక్ష చీరల వినాయకుడినైతే పెట్టారు. చాలా బావుంది ఈ వినాయకుడు. ఇది కూడా 6వ తేదీనే నిమజ్జనం చేసేస్తారంట. నిమజ్జనం చేసిన రోజు లక్ష చీరలైతే పంచిపెట్టేస్తారని చెప్పారు. ఇంకా వినాయకుడిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయటైతే 2000 కేజీలతో అయితే శివలింగం ఆకారంలో లడ్డు అయితే పెట్టారు. చాలా బావుంది. ఇంకా ప్రసాదం అయితే తీసుకొనైతే వచ్చేసాము. ఇవండి గాజువాకలో వినాయకులైతే. కోటి శివలింగాల్లో చూడలేకపోయాం గానీ, ఈ 2 వినాయకులైతే చాలా బావున్నాయి.